మీ పాట విన్నప్పుడు మీరు కిషోర్ కుమార్ గారు, ఘంటసాల గారి ప్రభావం ఉందన్నారు కానీ తొలినాళ్లలో మీరు పాడినప్పుడు బాలు గారి ప్రభావం కూడా చాలా ఉంది అని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినే పెరిగా నేను. ఆ, సో ఆటోమేటిక్గా మనకి తెలియకుండా మన మీద సంగీతం మీద మక్కువ ఉండటం ఉంటే చాలండి. ఆటోమేటిక్ మనకి నచ్చిన పాటలు ఆ హాంట్ చేసే ఏదో స్వరస్థానాలను మనల్ని మెస్మరైజ్ చేసేస్తాయి. ఆటోమేటిక్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు డెఫినెట్గా ఆ పాట మీకు గుర్తు రాని క్షణం అంటూ ఉండదు. ప్రతిరోజు అవును. ఏదో సమయంలో గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ విధంగా బాలు గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. అది నాకు సింగర్గా ప్లస్ అయిందంటారా, ప్లస్ కాలేదంటారా? రెండూ అయిందండి. మైనస్ ఉంది, ప్లస్ ఉంది. అవును. ఎందుకంటే మంచి పాటలన్నీ నాకు పేరు రాలేదు. కొన్ని సాంగ్స్ అవి నేను చెప్పుకుంటే కానీ తెలిసేవి కాదు స్టార్టింగ్. ఉదాహరణ అంటే చాలా పాటలు ఉన్నాయండి. ఇప్పుడు లంకేశ్వరుల్లో ఒక 3-4 సాంగ్స్ పాడా. జువ్వుమని కొండగాలి అని ఒక సాంగ్ బాగా హిట్ అయింది. దాంట్లో ఏ బాబు ఏహే బాబు ఏదో ఒకటి ఐఆ మ్యాడ్ అని ఒక సాంగ్ ఉంది. ఇలాగ కొన్ని సాంగ్స్ వాటిల్లో మీరు పాడి బాలు గారు పాడారనుకున్నారా? డెఫినెట్గా అటే వెళ్తుంది కదా. కానీ ఇంకొకటి నేను పొందిన లాభం ఏమిటంటే ఈ మిడిల్ బడ్జెట్ సబ్జెక్టులకు కానివ్వండి, వాళ్ళకి ఉన్నటువంటి పరిధిలో ఒక పెద్ద గాయకుడిని పిలిస్తే ఒక మొత్తం సమర్పించాలి, కొంచెం ఎక్కువ అమౌంట్. రిసెంబ్లెన్స్ ఉన్న వాయిస్ని పిలిచి 4 పాటలు పాడించుకొని ఒక సాంగ్ ఆ పెద్ద వాయిస్తో పాడించేసుకుంటే క్యాసెట్కి వాల్యూ ఉంటుంది అనే థింకింగే వస్తుంది. సో ఆ విధంగా నాకు ప్లస్ అయింది. చాలా పాటలు నేను పాడుతూ ఉండగా రేడియోలో వచ్చిన 10 పాటలు నాయి 4 రావటం స్టార్ట్ అయింది. కాకపోతే మంచి పాటలు చాలా పాటలు హిట్ అయిన సాంగ్స్ నేను పాడానని నేను చెప్పే పరిస్థితి వచ్చింది. అది నాదేనండి, నిజమా నేను అన్నయ్య అనుకున్నానే అని వారంటాం. లేదు సార్ నేనే, ఫ్యాంటాస్టిక్, చాలా బాగా పాడారు అనేది. అది ఒక చోట ప్రతి చోట ప్లస్సే దొరకాలని మనం చూడలేం కదా. ప్లస్ ఉంటుంది, మైనస్. కానీ ఇంకొకటి నేను పొందిన లాభం ఏమిటంటే ఈ మిడిల్ బడ్జెట్ సబ్జెక్టులకు కానివ్వండి, వాళ్ళకి ఉన్నటువంటి పరిధిలో ఒక పెద్ద గాయకుడిని పిలిస్తే ఒక మొత్తం సమర్పించాలి, కొంచెం ఎక్కువ అమౌంట్. రిసెంబ్లెన్స్ ఉన్న వాయిస్ని పిలిచి 4 పాటలు పాడించుకొని ఒక సాంగ్ ఆ పెద్ద వాయిస్తో పాడించేసుకుంటే క్యాసెట్కి వాల్యూ ఉంటుంది అనే థింకింగే వస్తుంది. సో ఆ విధంగా నాకు ప్లస్ అయింది. చాలా పాటలు నేను పాడుతూ ఉండగా రేడియోలో వచ్చిన 10 పాటలు నాయి 4 రావటం స్టార్ట్ అయింది. కాకపోతే మంచి పాటలు చాలా పాటలు హిట్ అయిన సాంగ్స్ నేను పాడానని నేను చెప్పే పరిస్థితి వచ్చింది. అది నాదేనండి, నిజమా నేను అన్నయ్య అనుకున్నానే అని వారంటాం. లేదు సార్ నేనే, ఫ్యాంటాస్టిక్, చాలా బాగా పాడారు అనేది. అది ఒక చోట ప్రతి చోట ప్లస్సే దొరకాలని మనం చూడలేం కదా. ప్లస్ ఉంటుంది, మైనస్.